హాయ్ అండి. ఈరోజు 5 ఇయర్స్ బేబీకి కాటన్ ఫ్రాక్స్ ఎలా కుట్టాలో చూపిస్తున్నా చూడండి. చూడండి, లెంత్ వచ్చేసి 12 తీసుకున్నాను. నెక్ చూడండి, నెక్ షోల్డర్ కలిపి 4.5 తీసుకున్నాను, 4.5 తీసుకున్నాను. అంటే ఎవరి పిల్లల మెజర్మెంట్ వాళ్ళు చూడండి. నేను కుట్టే వాళ్ళ మెజర్మెంట్ నేను చెప్తున్నాను. కొంచెం సన్నగా ఉన్నటోళ్ళకు తగ్గించుకోవాలి, కొంచెం లావుగా బొద్దుగా ఉన్నటోళ్ళకు కొంచెం పెంచుకోవాలి. కాబట్టి మా మెజర్మెంట్లు మేము పెడుతున్నాం. మీ మెజర్మెంట్లు బట్టి మీరు చూసుకోండి. నేను చెప్పే మెజర్మెంట్ బట్టి ఒక సన్నగా ఉండే పాపకు చెప్తున్నాను. చూడండి, మీకు ఏ సైజు పాపకు ఎంత కావాలో చెప్తే దాన్ని బట్టి కూడా పెడతాం. ఇప్పుడు మా పాపకు పిల్లలకు కావాల్సిన ఎవరు కుట్టాలో వాళ్ళ మెజర్మెంట్ చెప్తున్నాను చూడండి. 4.5 పెట్టాను కదా, చూడండి. నెక్ షోల్డర్ కలిపి చూడండి. నెక్కు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్కు 2.5 వదిలేసాను. 4.5లో డివైడ్ చేసిన 2 ఇంచెస్ నెక్కు, షోల్డర్కు 2.5 తీసాను చూడండి. ఇప్పుడు నెక్కు షోల్డర్ కలిపి ఎంత తీసుకున్నామో అంతే సంక దింపు తీసుకున్నా. 4.5 చూడండి, అంతే తీసుకున్నాను. ఇప్పుడు మనకు టెస్ట్ లూజు 7.5 తీసుకున్న. టెస్ట్ లూజు ఎగస్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచ్ తీసుకున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ కింద ఉంటుంది కదా నడుము లూజు, నడుము చూడండి 6.5 తీసుకున్నాను. 1 ఇంచ్ హిల్స్ కోసం తీసుకున్నా, డాట్ కోసం 2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కలపాలి మనము. చూడండి, ఇది నెక్కు, ఇది సంకదింపు, ఈ కింద నడుము, బాడీ లెంత్ చూడండి. ఇప్పుడు ఈ మెజర్మెంట్లు అన్నీ కలుపుకొని ఇది వచ్చేసి చూడండి, ఇది సంక రౌండ్ కోసం నేనైతే పెద్దవాళ్ళకైతే 1.5 పెట్టుకోవచ్చు. నేను చిన్న పాపకి కాబట్టి చూడండి 1.5 పెడుతున్నాను రౌండ్ కోసం. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒకటి పెడుతున్నాను. 2 రౌండే తీసుకున్నాను. ఇట్లా రౌండే తీసుకున్నా చూడండి, ఇలా రౌండే తీసుకున్నాను. బ్యాక్ నెక్ ఇదే పెట్టాను కాదు, నేను బ్యాక్ వచ్చేసి ఉక్సులు పెడతాను చూడండి. ఇప్పుడు ఇది ఎట్లా ఉందో అలా సేమ్ అంతే యాజిటివ్గా కట్ చేసుకోవాలి. నేను లైనింగ్ అయితే ఏమి వేయట్లేదు, అలా మెయిన్ క్లాత్ కట్ చేసిన చూడండి. ఇప్పుడు చూడండి, నెక్ కట్ చేశాను, సంకదింపు కట్ చేశాను, బాడీ కట్ చేశాను. కాబట్టి ఫ్రంట్కి వచ్చేసి లోతు తీసుకోవాలి కాబట్టి మనం ఈ డివైడ్ సైడ్ చేసుకుని పాటుకు ఆ పాటు చూడండి. ఇక్కడ మనము కట్ చేసుకున్న దగ్గర కట్ పెట్టుకోవాలి. మన గుర్తుకు మన మెయిన్ ఎంతవరకు మనకు డాట్ ఉందో అంతవరకు మనం గుర్తు పెట్టుకోవాలి చూడండి ఇలా. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ బ్యాక్ 2 డివైడ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ వచ్చేసి లోతు తీసుకుంటాం కదా, సంక చూపిస్తున్నా చూడండి. ఇటువట్లను మొత్తం పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచులో లోతు తీసుకోవాలి మనము. అంటే నాకు అందాక తెలుసు కాబట్టి గీస్తున్నాను. మీరైతే టేప్తో ఇలా ఇక్కడి నుంచి చూడండి ఇట్లా కొలత తీసుకోండి. 1/2 ఇంచు నాకు తెలుసు కాబట్టి నేను అందాక లైన్ గీసినాను, మీకు చూపిస్తున్నా చూడండి. 1/2 ఇంచు 1/2 ఇంచులో ఇలా తీసుకోవాలి మీరు. ఇప్పుడు ఇక్కడ కట్ పెట్టాం కదా ఇందాక మనము, అక్కడి నుంచి ఇలా కట్ చేసుకోవాలి. ఓన్లీ ఇది ఫ్రంట్ పార్ట్కే, బ్యాక్ కాదు. మళ్ళీ 2 కలిపి కూడా కట్ చేయకూడదు. 2 కలిపి కట్ చేస్తే కూడా మళ్ళీ సరిగ్గా రాదు చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్. మనకు ఫ్రంట్ కావాలన్నప్పుడు మనము నేనైతే F అని రాస్తాను ఫ్రంట్, బ్యాక్ B రాస్తాను. మీకు ఏ గుర్తు తెలిస్తే ఆ గుర్తు రాయండి. నెక్ మాత్రం సేమ్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఒకే నెక్ పెట్టాను కాబట్టి బ్యాక్ ఉక్కుసులు ఇస్తాను. కింద ఇది వచ్చేసి ఇవి ఉన్న క్లాత్. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి మనము. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నా చూడండి. 4.5 లెంత్ తీసుకున్నా. 5 ఇంచెస్ హ్యాండ్ లోతు తీసుకున్నా. ఖర్చుకు 2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నా. 6.5 సంక రౌండ్ తీసుకున్నా. ఇది ఎగస్ట్రాగా పెడుతున్నా చూడండి.
ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇలా కొంచెం కొంచెం ఇలా డౌన్ చేసుకుంటూ హ్యాండ్స్ తీసుకోవాలి. చూడండి ఇలా చూడండి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కలపాలి. హ్యాండ్ లూజు ఖర్చు ఇది ఇలా హ్యాండ్స్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్ హ్యాండ్కు ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసి చూపిస్తుంది. చూడండి ఇలా కట్ చేసుకున్నాము. ఇక్కడ కటింగ్ పెట్టుకున్నాము. ఇది సెంటర్ వస్తుంది కాబట్టి ఇది మనం ఖర్చుకు మనం మెయిన్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇక్కడ కూడా కటింగ్ పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు రెండు హ్యాండ్స్ చూడండి ఇట్లా ఉంటాయి. ఇట్లా విడదీసుకోవాలి. మనము ఆల్రెడీ బాడీ పార్ట్కి వచ్చేసి మనము లోతు తీసుకున్నాం కదండి. అదే విధంగా ఇక్కడ కూడా చూడండి ఇక్కడ సెంటర్ నుంచి 1 ఇంచ్ ఇలా తీసుకోవాలి మనం ఇలా. ఇప్పుడు ఇక్కడ మనము మెయిన్ మనకి ఎంత కావాలో సంక్రమణ తీసుకున్నాం కదా అది ఇలా పెట్టుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా గీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు 3/4 ఇంచ్ దాకా లోతు తీసుకోవాలి. మనం ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా చూడండి ఇలా 1 ఇంచ్ కాడికి ఇలా డౌన్ చేసుకుంటూ చూడండి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్నది ఏ విధంగా తీసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. మాకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇప్పుడైతే కటింగ్ వీడియో పెట్టాను. టిచ్చింగ్ వీడియో కూడా ఇది లోతు కోసం కదా. ఇప్పుడు ఇక్కడ లోతు సైడ్ వచ్చేసి 3 వస్తాయి మనకు. చూడండి ఇలా కట్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకు లోతు వస్తుంది. ఒక సైడ్ వచ్చేసి ఒక కటింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇట్లా 3 వస్తాయి. చూడండి ఇది లోతు సైడ్ అని అర్థమవుతుంది. ఇది చూపిస్తా చూడండి. ఇది చూడండి ఇదంతా బాడీకి క్లాత్ అవుతుంది. చూడండి బ్యాక్కు ఫ్రంట్కు పిలిచి పెడతాను. 5 years బేబీకి అయితే సింపుల్గా సరిపోతుంది. 2 మీటర్ పెద్ద పన్న కాబట్టి చూడండి. కావాలంటే ఇట్లా టిచ్చింగ్ చేసి కూడా సేల్ చేస్తాము. చూడండి కావాలన్న వాళ్ళు వాట్సాప్ కానీ మెసేజ్ పెట్టండి గ్రూప్లో. చూడండి ఓకేనండి. అవన్నీ ఇక్కడ ఇదిగోండి ఈ 2 బాడీ క్లాత్లు, హ్యాండ్స్, ఇది వచ్చేసి ఇది ఇట్లా ఇవన్నీ వేసి వెనక మనకు ఉక్స్ పట్టికి కాజ పట్టికి వస్తుంది. ఇంకా థ్రెడ్లో ఇట్లా తీసుకోవచ్చు. లేదంటే క్లాత్ ఉంది కావాలి దానికి వేస్తాను. చూడండి మళ్ళీ ఫ్రాక్ కుట్టినాక చెప్తానండి. ఓకే అండి మరి బాయ్.